హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదావరి అబ్బాయిని త్రినాథ్ అండి. రానే వచ్చేసాము. ఇక్కడ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాలూకా అల్లవరం మండలం అయిన ఓడలరం అనే గ్రామంలో ఉన్నాం. అంటే మా ఊరేనండి. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మనం అందరికీ అంటే చిన్నపిల్లలకి కేరింతలెట్టే పిల్లల దగ్గర నుంచి చేదస్తం మాటలు మాట్లాడే ముసలోళ్ళ దాకా కూడా అందరికీ ప్రశాంతత ఇచ్చేది మన సముద్ర తీరం అని అందరూ కూడా ఆనందంగా వచ్చి సరదాగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసే టైంలో అందరూ కూడా చేస్తుంటారు. అయితే ఇక్కడికి ఒక పెద్ద చిక్కు వచ్చిందండి. అంటే నీలాంటి వల్ల నాలాంటి వాళ్ళ వల్ల ఇది ఇంత దౌర్భాగ్య స్థితికి రావడం కారణం మీరు నేను అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే మనలాంటి వల్లే చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయంటే మీరు నమ్ముతారా? అది ఏంటి ఇలాగ అంటున్నాడు, మన సముద్రం వెళ్ళడం ఏంటి, బీచ్కి వెళ్తే మనకి దానివల్ల బయట ఇలా ఎంతమంది దౌర్భాగ్య స్థితికి ఎందుకు అవుతారు అని మీరు అనుకోవచ్చు. అయితే వీడియో చాలా బాగుంటుంది, చివరిదా చూడండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ఫాలో చేసుకోవడం మాత్రం కంపల్సరీ చేయండి. అయితే ఎందుకు ఏమిటి అంటే సముద్ర తీరం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అలలతో మన ప్రశాంతత ఇస్తుంటుంది. అలాంటి తీరానికి చాలామంది పిక్నిక్లు కానీ సరదాగా డ్యాన్స్ చేయడానికి కానీ వీడియోస్ చేసుకోవడానికి కానీ అలాగే బర్త్డే పార్టీలు అని అలాగని చాలా మట్టి వస్తుంటుంటారు. అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాకుండానే చాలా హడావిడి చేస్తూ ఇక్కడ బ్రాందీ సీసాలు లాంటివి అంటే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ నిలిపివేసి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మీరు గమనించాల్సిందే. ఇది చూసారా, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్నీ చేసి వదిలేసి అలాగే సీసాకాయలు అన్నీ కూడా అలా వదిలేస్తాం వల్ల అయితే ఇక్కడికి సరదాగా బీచ్కి వచ్చిన ప్రయాణికులకు కానీ ఎవరికైనా సరే ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాయి. అదే వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా సముద్ర తీరంలో కలిసిపోయి అంటే చేపలన్నీ కూడా వాటిని తినివేయడం వల్ల వాటిని సంపద అంటే మన పిల్లలు పుట్టే సంపద లాంటిది అంతా కూడా చచ్చిపోతాయి అని ప్రముఖులు చెప్తున్నారు. అలాగే మనకి ఈరోజు అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ప్రతి ఒక్కరికి కూడా చేయాల్సిన పని, మన ఊరు మన బాధ్యత అనే విధంగా మనం ఈ వీడియో చేస్తున్నమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఇది, ఎందుకంటే ఇది మంది. అది గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే బీచ్లకు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా పార్టీలు చేసుకున్నప్పుడు కానీ ఆ వ్యర్థ పదార్థాలన్నీ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా సముద్ర తీరాన్ని వదిలేయకుండా అలాగే సముద్రంలో కలిపేయకుండా ఒక చోటన ఒక డంప్ యార్డ్ అనే చోటని అంటించడమో కానీ లేకపోతే వదిలేయడం కానీ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అని ఒక పేరు పెట్టి నామకరణంతో మనం ఇది మొదలెట్టమాట. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఊరు పెద్దలు, గ్రామస్తులు, అలాగే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా వచ్చారు. అది రానే మనం రండి చూసేద్దాం. చూడండి, మొత్తం అందరూ కూడా అంటే మా ఊర్లో ఉన్న బీబీసీ కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు హై స్కూల్ పిల్లలు అందరూ కూడా వచ్చారు, గ్రామ పెద్దలు పిల్లలు కూడా వచ్చారు. అయితే మనకి ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేష కారణం. అయితే మనం ప్రతి ఒక్కరిని ఎందుకు అన్నానంటే ఇందాకలా మీ వల్ల మా వల్ల అన్నది ఏంటంటే ఇది ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా చేపలన్నీ కూడా తినేసి మత్స్య సంపద చచ్చిపోవడం వల్ల మత్స్యకారులు అందరూ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆ విషయాన్ని నేను గుర్తించడం జరిగిందన్నమాట. అలాగే మీరు కూడా ప్రకృతి పర్యావరణం మీరు కాపాడుకుంటూ అలాగే మీరు కూడా గుర్తించి రేపటి కోసం ఉండాలని ఒక చిన్న వీడియో పెట్టాను. సుమారు ఒక ట్రాక్టర్ దాకా వచ్చిందన్నమాట. అంటే ఒక 2 గంటల్లోనే ట్రాక్టర్ దాకా వచ్చిందంటే ఇంకెంత ఉందో మీరు గుర్తించండి. అందుకనే ఒక వీడియో తీశాను. చూశారు కదా, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసింది అలాగే దీనికి స్పాన్సర్షిప్ చేసింది మత్స్యకార సంక్షేమ సమితి అలాగే ఇన్ఫోసిస్ వారి సంస్థ మాట. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పిల్లలు పెద్దలకి అందరికీ గురువులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. జై హింద్. ఉంటాను మరి.